నమస్కారం వేసాడు. రాధాకృష్ణ మళ్ళీ వేసేసాడు. ప్యాలెస్ అంటుంటాడే, తాడేపల్లి ప్యాలెస్ అని. ఆ తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూంలోనో మంచం కింద పడుకునే వినేసినట్లుగా వార్త రాసేస్తున్నాడు. మళ్ళీ రాసేస్తున్నాడు. ఇది విషపు వార్తలు అంటారు వీటిని. పాత్రికేయ వ్యభిచారం అంటారు. నీ పరిస్థితి ఏం బాగలేదు, నీది మాత్రం బాగుందా? ఏపీ సీఎం జగన్ వర్సెస్ సొంత జిల్లా ఎమ్మెల్యే. ఇది వడ్డించిన వార్త. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు ఆయన సన్నిహితుడు అపాయింట్మెంట్ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగు పెట్టగల ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ. విశ్వసనీయ సమాచారం ప్రకారం అభ్యర్థుల మార్పు చేర్పులపై కసరత్తు చేస్తున్న జగన్ కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడిని 2 రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు. నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏం బాగలేదు అని ఆయన ముఖాన్నే చెప్పారు. అయితే ఇతర ఎమ్మెల్యేలాగా ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు. అబ్బో, ఈయన విన్నాడండి. రాధాకృష్ణ గారు విన్నాడు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడియో పరికరాలు, రికార్డు చేసే పరికరాలు ఏమన్నా దాచాడేమో, దాని మీద ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, మీ ఇంట్లో ఏమన్నా కెమెరాలు అటువంటివి పెట్టించేసాడేమో ఎవరికి తెలియకుండా. చూడండి రాధాకృష్ణ, ఇది అక్కడ రాజ్భవనంలో ఎన్డీ తివారీ గారు రాజ్భవనంలో ఉండగా రాసలీలలు అని చెప్పి సీసీ కెమెరాలు లాంటివి ఏవో కెమెరాలు పెట్టించేసి ఆయన పదవి ఊడగొట్టేశాడు. అపవాదేసాడు ఎన్డీ తివారీ మీద. ఆయన మానసిక క్షోభకు గురే ఆయన చనిపోయాడు. ఏమన్నా సీసీ కెమెరాలో లేకపోతే ఇటువంటి ఏమన్నా పెట్టేసి ఉంటాడేమో, కొంచెం ఎంక్వైరీ చేయించండి. ఆయన్ని పిలిపించి నేను మాట్లాడిన విషయాలన్నీ నువ్వు ఎట్లా రాస్తున్నావయ్యా, నీకేమన్నా తెలిసిందా, ఎట్లా తెలిసింది, ఏమన్నా కెమెరాలు లేకపోతే వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ లాంటి పరికరాలు ఏమన్నా తెప్పించి పెట్టావా? చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉంది కదా, ఇజ్రాయిల్ నుంచి తెప్పించడము, సింగపూర్ నుంచి తెప్పించడము, అమెరికా నుంచి తెప్పించడము. ఆయనకు ఉన్నాయి కదా, ఆ టెలిఫోన్లో ట్యాపింగ్ ఎలా చేయాలి, ఆ టెలిఫోన్ ట్యాపింగ్కి కావాల్సిన పరికరాలన్నీ ఎలా తెప్పించుకోవాలన్నీ ఆయనకి తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన శిష్యుడే కదా రాధాకృష్ణ. కూడా ఏమన్నా తెలిసిందో అటువంటివి ఏమన్నా పెట్టావా? ఇతర ఎమ్మెల్యేలాగా ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు. అప్పటికప్పుడే జగన్ కౌంటర్ ఇచ్చేశాడు. రాష్ట్రంలో నీ పరిస్థితి ఏమాత్రం బాగుందా, నీ పరిస్థితి మాత్రం బాగుందా అని సూటిగా ప్రశ్నించాడు. ఎవరి పరిస్థితి ఏమిటో ఓటర్లే తెలుస్తారులే అని వ్యాఖ్యానించారు. సర్వేలో బాగా వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నా అని సీఎం అనగానే నేనేం మర్డర్లు చేయలా, చేయించినోడిని వెనకేసుకురాలా అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ఈ మాట కూడా అంటారా? మర్డర్లు చేయించారు. కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేట. కడప జిల్లాలో మర్డర్ చేయించిన వాళ్ళని వెనకేసుకొస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అటువంటి పని అక్కడ చేయలేదు. ఆయనే వివేకానంద రెడ్డి హత్య కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారే. రాధాకృష్ణ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు సిబిఐ ఎంక్వైరీ వేయాలని. ఎక్కడొక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసును మాత్రం జోడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తావు నువ్వు. దద్దమ్మ ముఖ్యమంత్రి. వివేకానంద రెడ్డి హత్య జరిగింది 2018 డిసెంబర్ 15 నాడు. అప్పుడున్న ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు 2 సిట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ ఎవరిని కూడా అందులో ఇరికించలేకపోయాడు. అంటే వాళ్ళు లేరు, వాళ్ళకి సంబంధం లేదు వివేకానంద రెడ్డి హత్యతోటి. అయినా సరే నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వివేక మర్డర్ కేసులో, వివేక హత్య కేసులో ఇరికిద్దామని. సిబిఐ వాళ్ళే ఇరికించలేకపోతున్నారు, నువ్వేమి ఇరికిస్తావయ్యా రాధాకృష్ణ? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా వివేకానంద రెడ్డి హత్య జరిగింది. చంద్రబాబు నాయుడిని ఇరికించు, కనీసం సాక్షిగా పెట్టుకోండి చంద్రబాబు నాయుడిని అని చెప్పి సిబిఐ వాళ్ళకి లేఖ రాయి. అప్పుడు తెలుస్తుంది తమాషా అనేది ఏంటో. దీంతో జగన్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయారు. గోడలు పగిలిపోలేదా తాడేపల్లి ప్యాలెస్వి? రాధాకృష్ణ, ఊగిపోతే గోడలు పగిలిపోలే పక్కన ఉన్నవి? అది నీ మీద పడితే బాగుండేది రాధాకృష్ణ. ఆ గోడ పగిలిపోయి నీ మీద పడిపోతే రాష్ట్ర ప్రజల దరిద్రం పోయేది. ఇటువంటి అసత్య వార్తలు, అబద్ధాల వార్తలు చదవకుండా ఉండేవాళ్ళు. కాలో చేయ విరుగుండేది, నీకు హాస్పిటల్లో పడి ఉండేవాడివి. అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. అబ్బబ్బబ్బా, ఇక్కడ మళ్ళీ సుబ్బారెడ్డి గారిని వెనకేసుకురావడం. వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోయారు. అబ్బా, ఇంకేమన్నా పట్టుకోలేదా? చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళారు. ఇది వడ్డించిన వార్త. ఇది విషపు రాత, రోత రాత, రంకు రాత, పాత్రికేయ వ్యభిచారం. రాధాకృష్ణ, నువ్వు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆ కేసులో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఎందుకు 24 వరకు ఆగు? రాష్ట్ర ప్రజలు గెలుస్తారు కదా. ఆయన కడప ఎంపీగానే పోటీ చేస్తాడు అవినాష్ రెడ్డి. ఎంత మెజార్టీతో గెలుస్తాడో చూడు. ఇంకోటి చెప్తున్నా, చూసుకో. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేస్తారు.
అలాగే పులివెందుల్లో కూడా పోటీ చేస్తారు ఆయన. కుప్పంలో కూడా పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడిని శాసనసభ గేటు లోపల కూడా రానివ్వకూడదని నిశ్చయించుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు నాయుడిని ఓడించేది ఖాయమే చూసుకో. ఇది చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో అడుగు కూడా పెట్టలేకుండా ఉండాలి. అందుకని కుప్పంలో కూడా పోటీ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లో కూడా పోటీ చేస్తారు. చూసుకో, కాసుకో. లేదు నువ్వు ఎక్కడన్నా పోటీ చేస్తానంటే చెప్పు, నీ మీద కూడా పోటీ చేస్తారు. ఎన్టీ రామారావు గారు 3 సీట్లకు పోటీ చేశారు కదా. గుడివాడ, హిందూపురం, తిరుపతి, నల్గొండ ఇట్లా 3 స్థానాలు కూడా పోటీ చేశారు ఆయన. అలాగే పోటీ చేస్తారు. కాసుకో. నువ్వు కూడా ఎక్కడ పోటీ చేయి, తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని నీ మీద కూడా పోటీ చేసేస్తారు. లేదు ఏదో నాలాంటివాడికి అంటే సామాన్య మానవుడికి, సామాన్యుడికి, లేదు సామాన్య జర్నలిస్ట్కి టికెట్ ఇస్తే కూడా నిన్ను ఓడించేస్తారు. అది గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. ఓకే, చూడు ఇటువంటి వార్తలు రాసి పేపర్ క్రెడిబిలిటీని పోగొట్టుకోకు.